వృత్తి లేదు మాకు. మహర్ కమ్యూనిటీ అంటారు. మహర్ అంటే మాల, అక్కడ మహర్ అన్నట్టు. మాకు వృత్తి లేదు. ఇట్స్ వెరీ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఒక వృత్తి లేదు, అలా ఎస్పెషల్లీ మా ఫ్యామిలీకి ఏం లేదు. కాబట్టి చిన్నప్పుడే మా తండ్రి ఈ మేస్త్రిగా కూలిపోయి నాందేడ్ మిల్స్లో, బట్టల మిల్లో పనిచేసేవాడట. సో అక్కడికి వెళ్ళి మరాఠీ నేర్చుకొని చిన్న మేస్త్రి అయి, కాంట్రాక్టర్ అయి, నిజాం ప్రభు ఒక గవర్నమెంట్లో చిన్న కాంట్రాక్టర్. అదేంది రైల్వే పొంటి చిన్న చిన్నవి రిపేర్ చేస్తూ ఇక్కడ పోవాలి. రైల్వే ట్రాక్ పొంటి పనిచేయాలి కాబట్టి ఏది సికింద్రాబాద్ టు ఔరంగాబాద్ మన్మాడ్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ ఈడికెళ్ళి వస్తే నిజామాబాద్, నాందేడ్, పూనా, పర్వని, ఔరంగాబాద్. సో అక్కడ వరదాకా ఈయనకు పనిచేసేది. ఔరంగాబాద్లో మిలింద్ విద్యాలయం కట్టుతున్నప్పుడు అంబేద్కరు, మా ఫాదరు అక్కడ చిన్న కూలి, మా మదర్ ఫాదర్. సో ఆయన ప్రతిరోజు అయిపోయిన తర్వాత ఒక క్లాస్ పెట్టేవాడట అందరికీ. బాబాసాహెబ్ కూలీలకు అందరికి కూర్చుండబెట్టి, ఈక్వల్గా కూర్చుండబెట్టి క్లాస్ పెట్టి ఆ క్లాస్లో చెప్పేవాడట చాలా బ్యూటిఫుల్గా. అక్షరం అంటరాని విముక్తి గీతం, జ్ఞానం ఒక్కటే మిగిలిపోవను. ఇది పోయి మేస్త్రిలారా, కూలీలారా, మీ గుడిసె గోడల మీద రాసుకోండి అని చెప్పేది. తెల్లారి అడిగేది రాసిండ్రా అని.